నెల్లూరు పొర్లకట్ట వద్ద 1,20,00,000తో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో నెల రోజుల్లో రోడ్డు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వీధి తిరిగి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద 28 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. జేమ్స్ గార్డెన్ లో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో స్కూల్స్ ని పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫైవ్ ఫీట్ మాత్రం ఉంది సార్ ఇక్కడ. అక్కడ 5 ఇంచెస్ దూరం తీసుకోండి. ఇదే వేరే మీరు ఆ లెవెల్కి వేస్తారు రోడ్డు వేస్తారు ఇబ్బంది కాదా? మొత్తం 3 ఫీట్లు తర్వాత తిరిగింది స్టేట్కి ఒక్కసారి వెళ్ళిపోతే చేసి పెడతారు. మీరే అడిగారు కదా రోడ్డు 45వ డివిజన్లో ఇది ఎంతో కాలం చిన్న పెండింగ్ రోడ్డు. బస్టాండ్ దగ్గర ఆర్టీసీ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర పక్కన నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. దాని మీద వెంటనే శాంక్షన్ చేశాము. ఇది 140 మీటర్ లెంత్. 140 మీటర్ లెంత్లో దీన్ని యాక్చువల్గా జేమ్స్ గార్డ్ డివిజన్ దగ్గర దీన్ని ప్లాన్ చేశాము. ఈ రోడ్డు ఇవాళ దీనికి శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఒక నెల లోపల దీన్ని మళ్ళీ ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వాటర్ ప్లాంట్, ఎన్నో వాటర్ ప్లాంట్ అది 30 నెల్లూరులో 2014-19లో ఇప్పుడు కాదు, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ రోజు దాదాపు 10 కోట్లతో యాక్చువల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. 2,75,00,000 ఖర్చు కూడా పెట్టాం. రోజు 6 లక్షల లీటర్ల వాటర్ని 120 ప్లాంట్ ద్వారా నెల్లూరు కార్పొరేషన్లో పేదలందరికీ కేవలం ₹2 వాటర్ ఇవ్వాలని స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. అంటే ఆ 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాధనం. గత ప్రభుత్వానికి అది తెలియదు ప్రజాధనం అని. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. నెల్లూరు సిటీలో ఇప్పుడు వరకే 30 ప్లాంట్లు పెట్టారు. త్వరలో మిగతా 30 ప్లాంట్లు కూడా నెల్లూరు సిటీలో పెడతారు. తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. రూరల్లో కూడా ఎన్టీఆర్ సుజల పథకాన్ని స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు 30వ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నేను పొర్లకట్టకు వచ్చాను. పొర్లకట్ట అంటే నిరుపేదలుండే ఏరియా. నెల్లూరు సిటీలో నిరుపేదలుండే ఏరియా ఎక్కడంటే పొర్లకట్ట. అక్కడ ఉండేవాళ్ళు మెజారిటీ పాసి పని చేసుకుంటుంటారు, ఇళ్లలో వంట వండుకుంటుంటారు. మహా అయితే ఎక్కడన్నా ఒకరిద్దరు కూలీలకు పోతుంటారు. అంత ఆ రోడ్డు చాలా దాదాపు 40 ఏళ్ల నుంచి వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉంటే దాన్ని శాంక్షన్ చేశాము. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఇవాళ వర్క్ చూసి వచ్చాను. చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరులో చెట్లు నాటడం కావచ్చు, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలన్నాను. మెజారిటీ ఏరియాలు వేశారు. ఇంకా కొన్ని ఏరియాలు యాక్చువల్గా వాటిని కూడా వేస్తారు. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఉండాలి. 20 అడుగుల కంటే పైన ప్రతి రోడ్లో ఒక చెట్టు. 15 అడుగుల నుంచి 20 అడుగులు ఉంటే ఒక పక్కే చెట్టు, 2 పక్కలు కాదు. 20 అడుగుల పైన ఉంటే 2 పక్కల చెట్లు. 15 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు ఉంటే ఒక పక్క చెట్టు ఏమన్నాను. దాన్ని ఒక ఉద్యమ మార్గంలో చేస్తున్నారు. వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా దోమల్లేని నగరం చేయడానికి ఏదైతే ఇంజిడి తెచ్చామో ఆ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ అయిన దాకా భరించండి. ఆ వర్క్ అయిపోతే ఆ వర్క్ పూర్తయ్యి ఏదైతే డ్రైన్స్ 15 డ్రైన్స్ నెల్లూరులో ఈరోజు టేకప్ చేసాం 50 కోట్ల రూపాయలతో. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2017లో వచ్చిన ఫ్లడ్ని బేస్ చేసుకొని నెల్లూరు నగరానికి లాస్ట్ బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. దాంతో వర్క్ జరుగుతున్నాయి. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ వర్క్ పూర్తయితే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తారు. అది అయిపోయి యూజీడీ అయిపోతే నెల్లూరు నగరంలో దోమలు అనేవి ఉండవు. ఒక విఆర్ఐ స్కూల్ చేస్తానన్న 15 స్కూల్స్ టేకప్ చేస్తానని చెప్పలా.
చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు చేస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టు, ఎందుకంటే ఖజానా ఖాళీ, రాష్ట్ర ఖజానా. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఇప్పుడిప్పుడే ఖజానాని కాస్త ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిగా ఓపిక పడితే నెల్లూరు సిటీ నిజంగా ఈ రాబోయే 3 సంవత్సరాలు ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తాం. సార్